యానిమేషన్ శకానికి ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించిన సినిమా మహా అవతార్ నరసింహ. ఈ యానిమేటెడ్ మూవీ ఏ అంచనా లేకుండా 400 కోట్లు కలెక్ట్ చేసింది. సినిమా థియేటర్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో వావ్ మూమెంట్స్, డివోషనల్ వైబ్ని అనుభవించారు. నాకైతే భక్త ప్రహ్లాదని మ్యాచ్ చేసినట్టు అనిపించింది. సేమ్ టీం ఇప్పుడు మన ముందుకి ఇంకొక కొత్త అవతారాన్ని తీసుకురాబోతున్నారు. త్రేతాయుగపు మహావీరుడు, విష్ణుమూర్తి 6వ అవతారం, జమదగ్ని రేణుక తనయుడు, చిరంజీవుడు పరశురాముడు. పరశురాముడిని ఇప్పటివరకు మనం గ్లిమ్సెస్ లో, చాలా సినిమాస్ లో ఆ క్యారెక్టర్ గ్లిమ్సెస్, అవతార గ్లిమ్సెస్ చూసాం తప్ప ఫుల్ లెంగ్త్ పరశురాముడి క్యారెక్టర్ గురించి చాలా మందికి తెలియదు. నాకు కూడా ఎప్పుడు కూడా కంప్లీట్ గా నేను పరశురాముడి క్యారెక్టర్ అంటే ఎక్కడ స్టార్ట్ అయింది, అంటే అసలు త్రేతాయుగంలో ఆయన పాత్ర ఏంటనేది మనకి తెలియదు. సో ఇప్పుడు మహా అవతార్ నరసింహ టీం మన ముందుకి పరశురాముడి క్యారెక్టర్ అని తీసుకురాబోతుంది. గ్లిమ్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి భయ. ఎక్స్పెక్టేషన్స్ మించి ఈ సినిమా గ్లిమ్సెస్ మన ముందుకు వచ్చాయి. చాలా వావ్ మూమెంట్స్ ఉన్నట్టు అనిపిస్తుంది పరశురాముడి క్యారెక్టర్లో. ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మనకి ఆ వావ్ మూమెంట్, ఎక్స్పెక్టేషన్స్, ఆ వైబ్ క్రియేట్ చేశారు కాబట్టి ఈ సినిమా మీద కూడా అదే ఎక్స్పెక్టేషన్స్, అదే వైబ్ ఉంటుంది. పరశురాముడి అవతారాన్ని మనకి ఎలా చూపించబోతున్నారు నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ గురించి వినడం తప్ప ఫుల్ లెంగ్త్లో ఆ క్యారెక్టర్ గురించి నేను ఎప్పుడు తెలుసుకోలేదు. మనకే కాదు, భావితరాలకి చాలా మందికి ఇలాంటి సినిమాలు, యానిమేటెడ్ మూవీస్ పిల్లలకు కూడా మన చరిత్ర గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇలాంటి మూవీస్ ఎగ్జైట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు, సో ఇన్వాల్వ్ అవుతారు, అర్థం చేసుకుంటారు, ఆ క్యారెక్టర్ గురించి తెలుసుకుంటారు. ఎందుకంటే మహా అవతార్ నరసింహ వచ్చినప్పుడు మా పిల్లలు ఎగ్జైట్ అయ్యారు, చూసి అర్థం చేసుకున్నారు ఆ క్యారెక్టర్, ప్రహ్లాద క్యారెక్టర్, నరసింహ క్యారెక్టర్ అని. ఖచ్చితంగా ఈ పరశురాముడి క్యారెక్టర్ కూడా జనాల్లోకి వెళ్తుంది, పిల్లలకు కూడా బాగా అర్థమవుతుంది, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. మహావీరుడు, అంటే త్రేతాయుగపు మహావీరుడు చిరంజీవుడు పరశురాముడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది నేనైతే ఎగ్జైట్ అవుతున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా, మీరు కూడా వెయిట్ చేస్తారనుకుంటూ జై హింద్ శ్రీనివాస్.